నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. అంతర్జిల్లా బైక్ దొంగల ముఠా అరెస్టు. 15 బైక్లను స్వాధీనం చేసుకున్న రామగుండం ఎన్టీపీసీ పోలీసులు. ఎలాంటి ఆంక్షలు విధించకండి. ఓసీపీ 3 ఆవరణలో సమ్మెకు దిగిన నిర్వాసితులు. గడప గడపకు ప్రభుత్వం. నగరిలో ప్రారంభించిన మంత్రి రోజా. $320 ఎకరాల అసెంబ్లీ భూములను కాపాడుకుంటాం. టీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి. ఇక డీటెయిల్ చూస్తే, వేతన జీవుల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు లింగంపల్లి శంకర్ కోరారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జూన్ 8న జరగబోయే మహనీయులు మన అభివృద్ధి, ఉద్యోగ, కార్మిక కుటుంబాల ఆత్మీయ సమ్మేళన కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. ఈ సమావేశంలో సొసైటీ ప్రధాన కార్యదర్శి సంటి నంబన్న, నాయకులు వెంకటస్వామి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు లింగమల్ల శంకర్. నేను ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను. కేంద్ర కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల లోపల ఉద్యోగ, కార్మిక కుటుంబాల సమ్మేళనం చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా జూన్ 8వ తారీఖు నాడు మనకు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఉద్యోగ, కార్మిక కుటుంబాల సమ్మేళనము నందన గార్డెన్, కూనారం రోడ్, పెద్దపల్లిలో సాయంత్రం 5 గంటలకు ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా మల్లెపల్లి లక్ష్మయ్య గారు, బుద్ధావనం స్పెషల్ ఆఫీసర్ గారు, సాదిక్ అలీ గారు, జేబీ రాజు గారు రావడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉద్యోగ, కార్మిక కుటుంబాలన్నీ కూడా ఉపయోగించుకొని సమ్మేళనం కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో 317 జీవో ద్వారా ఉద్యోగులు విభిన్న ప్రాంతాల లోపలికి వెళ్ళడం జరిగింది. అసలు ఏ ఉద్యోగి ఏ జిల్లాలో పనిచేస్తున్నాడో కొద్దిగా అయోమయంగా ఉంది కనుక ఈ సమ్మేళనం ద్వారా వారిని కలవాలని చెప్పేసి మేము నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలం లోపల వేతన జీవులు అనేక కష్టాలు పడుతూ ఉన్నారు. ఇంత క్రితాన్ని ఇప్పుడు పోల్చుకునే పరిస్థితి ఉన్నది. ఇంత క్రితం 1వ తేదీ నాడు జీతాలు వచ్చేది. ఈ రోజు నాడు 11వ తారీఖు అయినప్పటికీ కూడా పెద్దపల్లి జిల్లాకు సంబంధించినవి, కొన్ని జిల్లాలకు సంబంధించిన జీతాలు రాలేదు. దీంతో వేతన జీవులు చాలా బాధను అనుభవిస్తూ ఉన్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే వారికి కొంత చెక్ బౌన్స్ కావడము, వాళ్ళ పర్సనల్ లోన్ అయితేనేమి, హౌసింగ్ లోన్ అయితేనేమి, ఇంటి కిరాయి అయితేనేమి, ఇతరత్ర ఇబ్బందులు ఉన్నాయి కనుక దీన్ని కొంత ప్రభుత్వము కొంత సవరించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా వేసవి సెలవులల్లో ప్రమోషన్స్, బదిలీలు వెంటనే చేపట్టాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా సమాజం లోపల రైతులు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో పండించినటువంటి ధాన్యాన్ని కూడా వెంటనే కొనాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం. ధరణిలో విప్లవాత్మకంగా తీసుకొచ్చినటువంటి ధరణి అనేటువంటిది కూడా కొన్ని సమస్యలకు నిలయమైపోయింది కనుక దాంట్లో ఉన్నటువంటి సమస్యలను కూడా సవరించి రాష్ట్రం వచ్చినటువంటి ఆనందాన్ని కూడా ప్రతి ఒక్క కుటుంబానికి చెందే విధంగా పంచాలని చెప్పేసి, చెందాలని చెప్పేసి. అంతర్జిల్లా బైక్ దొంగల ముఠాను రామగుండం ఎన్టీపీసీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియా సమావేశంలో డీసీపీ రవీందర్ మాట్లాడారు. ఆరుణ్య రవి, ఎం రవి అనే 2 సభ్యులు గల ముఠా నుంచి 15 బైకులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులు కూలి పని చేసుకుంటూనే దొంగతనాలకు పాల్పడేవారని తెలిపారు. కేసును ఛేదించిన సిబ్బందిని ఆయన అభినందించారు. నమస్కారం అండి. కొంత మా ఎన్టీపీసీ లిమిట్స్ కానీ మా పెద్దపల్లి జిల్లాలో వేరే పోలీసులు కానీ కొంతకాలం నుంచి ఈ బైక్ థెఫ్ట్ అనేది జరుగుతుంది. దీనిపై కేసులు కూడా రిజిస్టర్ అయినాయి. దీనిపై మా స్పెషల్ టీమ్స్, మా పోలీస్, మా రామగుండం సిఐ గారి ఆధ్వర్యంలో, ఎన్టీపీసీ ఎస్ఐ గారి, మా ఏసీపీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీం పెట్టడం జరిగింది. దానిపై వర్కౌట్ చేసిన టైంలో మాకు నిన్న సస్పెక్ట్గా
దొరికినప్పుడు మా ఇద్దరు పర్సన్ దొరకడం జరిగింది. వాళ్ళని ప్రాపర్గా ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు చేసిన బైక్ థెఫ్ట్కి సంబంధించి వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు దాదాపు వాళ్ళ పేర్లు ఏంటంటే అరుణియ రవి, ఏ రవి, ఎం రవి. వీళ్ళిద్దరు ఏంటంటే ఎన్టీపీసీలో క్యాజువల్ లేబర్గా పనిచేస్తారు. ఇద్దరికి అక్కడ ఫ్రెండ్షిప్ ఏర్పడిన తర్వాత కొంచెం జలసాలకు అలవాటు పడ్డారు, కొంచెం అప్పులైనాయి. అంతేకాకుండా కూడా ఈ లావిష్ ఖర్చులకు సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళు మనము ఏదైనా దొంగతనం చేస్తే బాగుంటుంది అనుకొని ఇద్దరు కలిసి జట్టుగా ఏర్పడి వాళ్ళు ఏం చేశారంటే, ఇందులో ఏ రవి అనే వ్యక్తి ఆ బైక్ లాకని తన్నప్పుడు ఆ లాక్ విడిపోగానే ఎం రవి వచ్చి దాన్ని ఏం చేశారంటే ఆ వైర్ని కనెక్షన్ పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత తీసుకొని పోయి దాన్ని అమ్మడం. అంటే వీళ్ళకి ఈ అమ్మడం కోసం మధ్యవర్తి ఒక ఆయన పేరు ఏంటంటే వయ్యపు దామోదర్ అని చెప్పి ఈయన పాల్గొట్టుబడి ఈయన ఏం చేస్తారంటే వీళ్ళు తీసుకొచ్చిన బైక్ని మార్కెటింగ్ చేస్తారు. ఇట్లా దాదాపు వీళ్ళు ఒక 15 బైక్లను దొంగతనం జరిగింది. మొత్తం అన్ని మా డివిజన్లో కానీ మా పెద్దపల్లి జిల్లాలో కానీ వంశరాజ్ జిల్లాలో కానీ మొత్తం 13 కేసులలో 15 బైక్లను దొంగతనం జరిగింది. అన్నిటి కూడా కన్ఫ్యూజ్ చేసి ఒప్పుకోవడం జరిగింది. అన్ని కూడా బైక్లను కూడా రికవర్ జరిగింది. ఇందులో చూస్తే వాళ్ళు కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ కూడా థెఫ్ట్ చేయడం జరిగింది. అందులో 2 ఎలక్ట్రిక్ వెహికల్ థెఫ్ట్ చేసినప్పుడు ఒకటి ఈ బ్యాటరీ ప్రాబ్లం, ఇప్పుడు మనకు కనబడ్డ బ్యాటరీ ప్రాబ్లం వీళ్ళ కూడా బ్యాటరీ ప్రాబ్లం వస్తే దాన్ని ఛార్జింగ్ పెట్టినప్పుడు అది కొంచెం లైట్గా బర్న్ కావడం, కాలిపోవడం కూడా జరిగింది. ఇంకో ఎలక్ట్రిక్ బైక్ ఉన్నప్పుడు ఈ దామోదర్ రెడ్డి ఎవరైతే ఈ మార్కెటింగ్ చేసే వ్యక్తి ఉన్నాడో వీళ్ళ తీసుకొచ్చిన బైక్లను ఆయన దాన్ని వాడుకోవడం జరిగింది. దాదాపు ఇందులో 10 పల్సర్ బైకులు ఉన్నాయి, ఒక యాక్టివ్ ఒకటి ఉంది, ఒక గ్లామరు, ఒక యూనికాన్ వెహికల్స్ ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అంటే వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మాకు తెలిసింది ఏంటంటే చాలామంది నెగ్లిజెన్స్గా, అంటే చాలా వెహికల్స్కి, చాలా 2 వీలర్స్కి లాక్ కూడా కనీసం లాక్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. అంత ఈజీ అయిపోయింది వాళ్ళకి. అంటే పబ్లిక్ కూడా బండి పెట్టాం రోడ్డు మీద, దానికి కనీసం లాక్ కూడా లేదు చాలామంది. అది ఇందులో ఫైండ్ అవుట్ అయింది, ఇందులో వచ్చింది. అంటే వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇంటరాగేషన్లో వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే అమెరికా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మిర్యాలగూడ వాసి క్రాంతికిరణ్ రెడ్డి కుటుంబ సభ్యులను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు. అతని తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, అరుణ దంపతులకు ఆయన మనోధైర్యం చెప్పారు. గుత్తా వెంట ఎమ్మెల్యే భాస్కర్రావు, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీ తీసుకొచ్చారు. ఏజెన్సీలో చేసి శుక్రవారం మొత్తం చేశాం. కాకపోతే శనివారం అయితే జాయిన్ చేస్తుంది. శుక్రవారం రావచ్చు, శుక్రవారం చేస్తాను. గవర్నమెంట్ చేసిన తర్వాత మళ్ళీ పర్మిషన్ ఇస్తుంది. డిసెంబర్ రేపు ఆగస్టు కంప్లీట్ అవుతుంది. అందరూ స్కూల్ చేసుకున్నారు. అంతే చేస్తానమ్మా. ఉద్యోగం సబ్జెక్ట్ ఏమేం చేస్తారు వచ్చేదాకా చెప్పిండు. నాన్న జాగ్రత్త అని చెప్పిండు. సింగిల్ రోడ్ రోడ్డు సింగిల్ రోడ్ మన ఊళ్ళలో ఒకటి, అక్కడ జలపాతం ఉంటే అక్కడ పోయిన రాజు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం అల్లందేవి చెరువు గ్రామంలో సుజలాం సురక్షిత మంచినీటి కేంద్రం ప్రారంభమైంది. దివిస్ కంపెనీ ఆధ్వర్యంలో సుమారు 9 లక్షల రూపాయల వ్యయంతో దీనిని చేపట్టారు. సర్పంచ్ యాదయ్య, కంపెనీ అధికారులు దీనిని ప్రారంభించారు. రండి, మీరు కూడా రండి.
సరికది ఈ మధ్యన మంచి రోడ్ ఒకటే అన్నం చేశారు ఎందుకంటే సార్ సింగరేణి RG2 యాజమాన్యం తమ నుంచి అద్దె ప్రాతిపదికన తీసుకున్న వాహనాలకు ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని నిర్వాసితులు అంటున్నారు. ఒక్క వాహనానికి 2000 కిలోమీటర్లకు నిర్దేశించినప్పటికీ అధికంగా వినియోగించుకోవడంతో తమకు ఆర్థిక భారం అవుతుందని సమ్మెకు దిగారు. దీంతో OCP 3 ఆవరణలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులతో వాగ్వాదానికి దిగారు. యాజమాన్యం తమను మానసిక ఆవేదన గురిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మక్కన్ సింగ్ అన్నారు. ప్రస్తుతం ఉన్న స్లాట్ రేట్లను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. భూములను త్యాగం చేసి నిరుద్యోగులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ముఖ్యంగా RG2 ప్రాంతంలో లోన్ల మీద బండ్లు తీసుకొని దీంట్లో కిరాయికి పెట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా నడిపించుకునే వ్యవస్థ ఈరోజు ఉంది ఇక్కడ. అయితే దారుణమైన అంశం ఏంటంటే ఈరోజు డీజిల్ రేట్లు పెరగడం, తర్వాత వారికి ఉన్నటువంటి ఆ రేట్లు తిరిగిన దానికి సరిపోయినటువంటి రేట్లు ఇవ్వడం వల్ల డ్రైవర్కి ఇచ్చే జీతాలు, తర్వాత వాళ్ళకి CFDF కట్టడంతో కనీసం వాళ్ళ లోన్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో సతమతం ఉన్న ఈ జీప్లు కొనుక్కున్నటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద కొనుక్కున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టం జరిగే విధంగా ఈరోజు యాజమాన్యం పట్టించుకుంటలేదు, నిర్లక్ష్యంగా వివరిస్తున్న తీర్పు అలా ఇక్కడ బంద్ పెట్టి సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల పక్షాన ఓనర్స్గా వారి కార్మికుల పక్షాన ఇలా అధికారులను కలిసి వీరి యొక్క వీళ్ళ గోసను వెల్లబెట్టుకోవడం జరిగింది. వీళ్ళకు ఫిట్నెస్ అయిపోతుందని చెప్పి అడ్డంకులు పెట్టేటువంటి ఇబ్బందులు పెట్టకుండా 3 సంవత్సరాల సమయం అయిపోయినా కూడా వారికి ఎక్స్టెన్షన్ ఇవ్వాలని, అదే మాదిరిగా వీళ్ళ స్లాబ్ రేట్ వేస్తూ రేట్లు పెంచాలని, డ్రైవర్ల జీతంతో పాటు వారికి కూడా న్యాయం చేసే విధంగా CMPFకి వచ్చేటువంటి సింగరేణి యజమాన్యమే భరించాలి, లేదా దానికి కావాల్సిన అమౌంట్ను ప్రత్యేకంగా వీళ్ళకి కేటాయిస్తూ ఇవ్వాలి. డీజిల్ రేట్లు పెంచినాయి కాబట్టి రేట్లు పెంచి కిరాయి కూడా పెంచాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఇవ్వడం జరిగింది. దానిపై సానుకూలంగా స్పందించి GM గారు ఖచ్చితంగా చేస్తాం, యజమాన్యం పైన కూడా మాట్లాడతామని చెప్పారు. మరి ఆ యూనియన్ నాయకుల పక్షాన వారందరితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ముందుకు పోయే దిశలో సహకరిస్తామని చెప్పి ఆ యూనియన్ నాయకులందరూ కూడా GM గారు చెప్పడం జరిగింది. తొందరలో ఈ వారం లోపల 2 వారాల లోపల పైన ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టర్తో మాట్లాడి దీనిపైన స్పష్టమైన నిర్ణయం ఇవ్వాలని చెప్పి GM గారిని కోరాం. అదే మాదిరిగా రేపు ఇక్కడ ఉన్న మా శ్రీధర్ బాబు గారు
వారి నాయకత్వంలో అవసరం కూడా జీవన్ రెడ్డి గారితో కలిసి వీరి పక్షాన సింగరేణి కార్మిక వ్యవస్థలో ఉన్నటువంటి ఈ జీబులు నడిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి, డ్రైవర్లకు కూడా న్యాయం జరగాలని చెప్పి ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని సాధించే వరకు నిరంతర పోరాటం కొనసాగిస్తాం. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో జీప్ ఓనర్స్కి డ్రైవర్స్కి అండగా ఉంటాం. ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి మాత జయంతి సందర్భంగా ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి హన్మకొండ జిల్లా కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రజలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి సభ్యులు కొడుమూరు రమేష్, సురేంద్రనాథ్ గుప్తా, అభిషేక్, పుల్లూరు హరిగోపాల్, శ్రవంతి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై అసలే మాది సంస్థ ఒక నిమిషం జై వాసవి జై వాసవి చూడకన్నా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏపీ పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. నియోజకవర్గంలోని వడమాలపేట మండలం టీసీ అగ్రహారం సచివాలయం పరిధి కల్లూరు పంచాయతీలో దీనిని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా మండల స్థాయి అధికారులతో కలిసి గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలు పనితీరును అడిగి తెలుసుకున్నారు. అండ్ ఈరోజు మీరు చూస్తే పేపర్ లీకేజ్ అనేది మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది. ఎంతో కష్టపడి విద్యార్థులు చదువుకుంటే ఎగ్జామ్ పేపర్స్ని లీక్ చేసి వాళ్ళ కాలేజీలో వాళ్ళు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లటానికి ప్రయత్నం చేశారో మనం చూసాం. ఈరోజు నారాయణ చైతన్య కాలేజ్ స్కూల్స్లో పనిచేసే వాళ్ళు ఈ పేపర్ని లీక్అవుట్ చేయడమే కాకుండా గతంలో అక్కడ పనిచేసి బయటకు వెళ్లిన వాళ్లతో కూడా కొంతమందితో ఈ పేపర్ లీక్ చేశారనేది అరెస్ట్ అయిన 7-8 మందిలో ఆల్మోస్ట్ అందరూ కూడా నారాయణ చైతన్యకు సంబంధించిన వాళ్లే అనేది బయటకు రావటం దురదృష్టకరం. అంటే ఒక ప్రభుత్వం మీద బురద జల్లటానికి పిల్లల విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని కూడా విద్యార్థి తల్లిదండ్రులు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పి వీళ్లే అంటారు. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే అందులో వీళ్ళ పార్టీ వాళ్ళ ముఖ్య నాయకులు ఉంటే వీళ్ళు ఒప్పుకోరు, వెంటనే కక్ష సాధింపు అంటారు. అంటే ఖచ్చితంగా పేపర్ లీక్ చేయమని చెప్పి నారాయణ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళే గానీ సాక్ష్యాధారాలతో ఉన్న తర్వాత అతన్ని అరెస్ట్ చేయడం ఏం తప్పు ఉందని నేను అడుగుతున్నా. ఈరోజు అచ్చెన్నాయుడు కానీ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ దుష్ప్రచారం కానీ నీతిమాలిన రాజకీయాలు చూస్తుంటే జగనన్నని
ఈరోజు బ్యాడ్ చేయాలి ప్రజల్లో అని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజు ఉన్న సోషల్ మీడియా కానీ ప్రజల్లో అవేర్నెస్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు తీసుకున్న గోతిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్లే పడుతున్నారు. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఎంత చక్కగా కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా పిల్లలు మాట్లాడుతున్నారో మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా ఇంగ్లీష్ మీడియంలో చదివితే మొద్దబ్బాయి అవుతారంటారు. అంటే వాళ్ళ కొడుకు మొద్దబ్బాయి అయిపోయాడని రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ మొద్దబ్బాయిలు అయిపోతారు అనుకుంటే ఎలాగా? సో నీ కొడుకు చదువురాని దద్దమ్మ, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏదో చదివించాలని ప్రయత్నం చేసావు, కానీ అతని చదువు ఏమాత్రం అని ఈ రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఇప్పటికే అర్థమైంది. అండ్ ఈరోజు జగన్ గారు ప్రజల కోసం ఏం చేయాలనుకున్నా, ఏ సంక్షేమ పథకం తెచ్చినా వాటిని కోర్టులో వెళ్లి ఆపాలన్న ప్రయత్నం ప్రజలు గమనిస్తున్నారు. అది ఇంటి పట్టాల విషయంలో కానీ, ఇళ్ల విషయంలో కానీ, ఇంగ్లీష్ మీడియం విషయంలో కానీ, ఇలా తీసుకుంటే అన్నిట్లో కూడా ఏ విధంగా వాళ్ళు అడ్డుపడుతున్నారో మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి రాబోయే 2024లో క్విట్ చంద్రబాబు సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో జగనన్నకి సపోర్టివ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని అంతర్గం జెడ్పీటీసీ ఆముల నారాయణ అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలంలోని గోలివాడలో 10 లక్షల రూపాయలతో చేపట్టిన 4 కల్వర్ట్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. బ్రాహ్మణపల్లి రైతు వేదిక భవనంలో దివ్యాంగుల ట్రైసైకిళ్ల పంపిణీ ఎంపిక శిబిరాన్ని సందర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్ ధరణి రాజేష్, వైస్ ఎంపీపీ మట్టా లక్ష్మీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ కొప్పలేశ్వర్ గారు, వికలాంగ మంత్రి కూడా మన రామగుండ ఎమ్మెల్యే కోరకండ చంద్రన్న ఆదేశాలతోటి ఈ యొక్క వికలాంగులందరినీ తీసుకొచ్చి ఒక దగ్గరికి చేర్చి ఎవరికైతే లోటు ఉన్నదో, ఏ అవయవం లోటు ఉన్నదో వారికి తప్పనిసరిగా మన ప్రభుత్వం తరఫున ఇప్పించాలి అని ఒక ప్రైవేట్ కంపెనీలను, రాజస్థాన్ కంపెనీలను కూడా తీసుకొచ్చి మన అందరికీ వికలాంగుల అందరికీ న్యాయం చేసేందుకు మన ఎమ్మెల్యే గారు ఉన్న శ్రీ కొప్పలేశ్వర్ గారు పక్కన బద్దులై ఉన్నారు. కాబట్టి ఈ ఇచ్చిన అవకాశాన్ని కూడా అంతరంగం పాల్గొట్టి మన రామగుండ నియోజకవర్గ ప్రజలు వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే మనకు సర్టిఫికెట్కు 60% కానీ 60% తక్కువ ఉన్నా కానీ, మీరు వికలాంగులు అయి ఉండి మనకు పర్సెంటేజ్ తక్కువ ఉన్నా కానీ అది సంక్షేమ శాఖ మంత్రివర్యుల దృష్టికి కానీ, మన జిల్లా సంక్షేమ అధికారి కానీ, మన ఎమ్మెల్యే చంద్రన్న గారు దృష్టి పోతే తప్పనిసరిగా మీకు ఆ 60% సర్టిఫికేట్ కూడా ఇప్పించి హైదరాబాద్ తీసుకుపోయి ఇప్పిస్తారని మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, మన క్యాంపు వచ్చి మీకు సేవలు అందించడానికి వచ్చిన వివిధ కంపెనీ వివిధ ఆఫీసర్లను కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మాజీ మావోయిస్టు నేత కొనపూరి రాములు 8వ వర్ధంతి సందర్భంగా ఒలిగొండ మండలం దాసిరెడ్డిగూడెంలో ఘనంగా నివాళులర్పించారు. సమాజం కోసం రాములు చేసిన పోరాటాలు మరవలేనివని వక్తలు అన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కునుపూరి కవిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కునుపూరి స్వర్ణలత, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైల రాజవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు, అమర్ హై కొనపూరి రాములన్న. ఎన్ని సమరాలో ఎన్నెన్ని త్యాగాలు, ఎన్ని బలిదానాలు, సియగ కోసి ఎరుపెక్కిపోయింది ఎగరని ఎగరని ఆ జెండా, ఎర్ర కాంతులు పూసే పూదండ, విరియని విరియని ఈ దండ,
రామన్న మెడలో పూదండ జోహార్ రాములన్నకు జోహార్ రాములన్నకు జోహారులు రాములు గురించి చెప్పాలంటే చాలా, ఎందుకంటే ఉద్యమంలో చిన్న వయసులోనే బడుగు బలహీన వర్గాల కోసం అల్పెరగని ఉద్యమం చేసిండు, విప్లవ ఉద్యమంలో పనిచేశాడు. అలాగనే టీఆర్ఎస్లో 2004లో విప్లవ ఉద్యమం నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక రకాలుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. రాస్తారు ఎందుకంటే రైతు రైల్వే దాంట్లో అన్నిటిలో తెలంగాణ ఉద్యమం. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులోని 320 ఎకరాల అసైన్డ్ భూములను కాపాడుకుంటామని పీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి అన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ చర్య నుండి కాపాడుకోవడానికి నిరంతర పహార కాస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులను ఈ భూమిలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యుడు సామా రామిరెడ్డి, సింగిరెడ్డి అనంతరెడ్డి, గుర్రం వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. వెలిమినేడులో ఇండస్ట్రియల్ పార్క్ రద్దు చేయాలి. 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 మా భూముల్లోకి వస్తే ఖబర్దార్, మా భూముల్లోకి వస్తే ఖబర్దార్, 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 ఖబర్దార్. వర్ధిల్లాలి అసైన్దారుల ఐక్యత, వర్ధిల్లాలి అసైన్దారుల ఐక్యత, వర్ధిల్లాలి అసైన్దారుల ఐక్యత, వర్ధిల్లాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్జిల్లా బైక్ దొంగల ముఠా అరెస్టు, 15 బైకులను స్వాధీనం చేసుకున్న రామగుండం ఎన్టీపీసీ పోలీసులు. ఎలాంటి ఆంక్షలు విధించకండి, ఓసీపీ 3 ఆవరణలో సమ్మెకు దిగిన నిర్వాసితులు. గడప గడపకు ప్రభుత్వం, నగరిలో ప్రారంభించిన మంత్రి రోజా. మూడు 320 ఎకరాల అసెంబ్లీ భూములను కాపాడుకుంటాం, పీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి. ఇవే బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.